నమస్కారం. నా పేరు రంగారావు. మాది గుడివాడ. నాకు నా జాతకం చూసి నాకు 50లో షుగర్ వస్తుందని చెప్పారు. వచ్చింది 52లో మోకాల కాడ నుంచి కొంచెం కింద ఫ్రాక్చర్ అన్నారు, జరిగింది. అవన్నీ మరి గురువుగారు కొన్ని మంత్రాలు ఇచ్చి అలా చేయించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి. అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను. అందరికీ సాటిస్ఫై అయ్యారు. నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఎన్ని పరిహారాలు చేసినా ఉద్యోగం రావటం లేదా? అయితే ఈ చిన్న పరిహారాన్ని చేసి వెంటనే ఉద్యోగాన్ని పొందవచ్చు. సహజంగా ప్రతి మనిషి కూడా ఉద్యోగాలు చేయటం కోసం మానవ ప్రయత్నం చేస్తూ దైవికంగా అనేక క్రియలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రయత్నాలు కొంతమందికి మాత్రమే ఫలిస్తుంటాయి, కొంతమంది విఫలమవుతూ ఉంటారు. వారు కూడా ఈ చిన్న క్రియ చేయటం వల్ల వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మీరు చేయవలసిన క్రియ ఏమిటంటే, చక్కగా ఒక సోమవారం రోజున మీ ఇంట్లో పూజా మందిరంలో ఈ క్రియను ప్రారంభించాలి. ఇలా 41 రోజుల పాటు క్రమం తప్పకుండా సోమవారం ప్రారంభించి 41 రోజుల పాటు చేయాలి. ఏం చేయాలి అంటే, మట్టి ప్రమిదలో చక్కగా దీపారాధన ఆవునేతితో చేయాలి. ఆవునేతితో దీపారాధన చేసిన ప్రమిదలో మందార తైలం కొంచెం వేయాలి. వేసి శివుణ్ణి ఆరాధించాలి, మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. అలాగే ప్రతి సోమవారము కూడా ఇట్లా 12 సోమవారాల పాటు ఈశ్వరాలయంలో మరుమంని స్వామివారికి సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో ఆ స్వామిని అర్చించాలి. ఇలా క్రమం తప్పకుండా 12 సోమవారములు గనక గుడిలో ఇలా చేసి 11 ప్రదక్షిణలు ఈశ్వరాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంట్లో మీరు ఇలా దీపారాధన 41 రోజుల పాటు చేసిన ఎడల తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. దీనితో పాటుగా హనుమంతుని యొక్క ఆలయంలో మీరు మిరియాలతో చేసిన పొంగల్ని ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి అక్కడ వితరణ చేయండి. ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇలా క్రమం తప్పకుండా 5 మంగళవారములు కానీ లేక 9 మంగళవారములు చేసిన ఎడల మీకు ఉద్యోగ ప్రాప్తి కలిగి తీరుతుందని చెప్తున్నారు. మానవ ప్రయత్నం చేస్తూ మీరు దైవికంగా దైవ యొక్క అనుగ్రహం కోసం ఈ చిన్న చిన్న క్రియలు చేసిన ఎడల తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.